నేను మీ కృష్ణతేజ. వెల్కమ్ టు కేటీ మీడియా. ఈరోజు లవ్ గురు మన విజయ్ ఆంటోనీ మూవీ చూశాను. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా గ్రిప్పింగ్గా, చాలా ఎంటర్టైనింగ్గా తనకు, ఎందుకంటే మనం చాలా సినిమాలు చూసాము. సలీము, అలాగే బిచ్చగాడితో ఒక నెక్స్ట్ లెవెల్ అయితే ఏర్పడింది. తర్వాత ఇప్పుడు ఈ లవ్ గురు అనేది తమిళ్లో మంచి హిట్ అయింది. అలాగే ఇప్పుడు తెలుగులో మనకు లవ్ గురుగా రిలీజ్ అవుతుంది. నేను ప్రీమియర్లో చూశాను. అండ్ విజయ్ అండ్ మృణాల్ని స్టారింగ్లో చాలా బాగా చేశారు. అండ్ చూడండి, అదిగో విజయ్ గారు వెనక ఫ్యాన్స్తో హంగామాగా ఉంది. రియల్లీ సినిమా మాత్రం చాలా బాగుందండి. తన టైప్ ఆఫ్ మ్యూజిక్ సెన్స్ ఏదైతే ఉందో అది ఈ మూవీలో చూపించాడు. మంచి ఎంటర్టైనింగ్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ దీంట్లో తను ఒక సెంటిమెంట్ని అయితే నమ్ముకున్నాడు. ఆ సెంటిమెంట్ దీంట్లో పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. ఎందుకంటే దీంట్లో ఒక రొమాంటిక్ యాంగిల్, ఒక యాక్షను, ఆల్ టైప్ ఆఫ్ ఉన్న సబ్జెక్టే. బట్ ఫస్ట్ ఏంటంటే ఒక నార్మల్ పర్సన్ ఒక లవ్ కావాలని, తను ఏంటంటే తన పరిస్థితుల వల్ల, తన ఇంట్లో ఫ్యామిలీస్ పరిస్థితుల వల్ల లవ్కు దూరం అయ్యి, తను ప్రేమించి పెళ్లి చేసుకోకపోయినా పెళ్లి చేసుకొని ప్రేమించాలనుకుంటాడు. అలాంటి టైంలో మన హీరోయిన్తో పెళ్ళి అవుతుంది. హీరోయిన్కి ఒక సెన్స్ ఉంటుంది, తను ఏదైనా కానీ సాధించి హీరోయిన్ అవ్వాలి అంటే. కానీ ఇంట్లో వాళ్ళ ఫాదర్కు చెప్పకుండా తను ఏదో జాబ్ అని వస్తుంది. కానీ అది తెలిసినప్పుడు ఆ ఫాదరు హీరోతో మ్యారేజ్ చేస్తే తన ఉన్న ఆశలు, కోరికలన్నీ చంపుకొని మ్యారేజ్ చేసుకుంటే, మ్యారేజ్ తర్వాత ఏమవుతుందంటే హీరో తన హీరోయిన్ కావడానికి హీరో ఏం చేశాడు, తన పాయింట్ ఆఫ్ వ్యూ. అలాగే హీరోకు ఒక హార్డిల్ ఉంటుంది, తనకు మంటలన్నా ఇష్టం ఉండదు. అలాంటిది ఒక సిస్టర్ సెంటిమెంట్ను వర్కౌట్ చేశాడు. సిస్టర్ చిన్నప్పుడే తప్పిపోయి ఉంటుంది. అలా ఎలా తప్పిపోయింది అనేది మాత్రం సినిమా చేయాలి. ఎందుకంటే సబ్జెక్ట్ అంత చెప్పి స్పాయిల్ చేయలేను. ఎందుకంటే ఆల్ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ సాంగ్స్ వైజ్ కామెడీ, మన యోగి బాబు ఉన్నాడు. ఆల్ టైప్ ఆఫ్ యాంగిల్స్ అయితే ఉంటుంది. కానీ క్లైమాక్స్ ఎపిసోడ్ మాత్రం మంచి సెంటిమెంట్తో బయటికి వస్తారు. మంచి గ్రిప్పింగ్గా ఉంటుంది. గుడ్ లక్ అండ్ విజయ్ ఆంటోనీ గారు అండ్ మృణాల్ని. గుడ్ లక్ అండ్ మై కేటీ మీడియా. సబ్జెక్ట్ని చాలా చక్కగా మౌల్డ్ చేశారు. అందులో విజయ్ ఆంటోనీకి ఉన్న ఇమేజ్ని ఇది అండర్ డాగ్ క్యారెక్టరైజేషన్, ఇలాంటి ఒక అండర్ డాగ్ క్యారెక్టరైజేషన్తో తీసుకొచ్చినటువంటి సబ్జెక్ట్లో ఆ ఫ్యూజింగ్స్, టర్నింగ్స్, ట్విస్ట్లు ఎక్కడ అన్యాచురల్గా కనిపించలేదు. ద వండర్ఫుల్ ఫ్యూజింగ్ ఆఫ్ సిస్టర్ లవ్ అండ్ హీజ్ లవ్ టు ప్లటానిక్ లవ్ అంటాం చూసారా, దట్ ఈస్ ఎ ప్లటానిక్ లవ్ ఆఫ్ ద హీరో. ఇట్ ఈస్ ఎ వెల్ ఫ్యూజ్డ్ సబ్జెక్ట్. చాలా చక్కని స్క్రీన్ ప్లే. యూ విల్ బికమ్ ఎ very big director. You will become one more Maniratnam. Oh, thank you so much, sir. Thank you so much. Thank you so much. Thank you so much. Really, from the bottom of my heart, I am telling. Thank you, sir. Thank you, sir. Thank you. ఇంత మంచి మూవీ. ఫస్ట్ ఎంటర్టైనింగ్ యాంగిల్ మాత్రం మన సార్ను మాత్రం చూపించిన విధానం. ఇంతవరకు చూసిన సినిమాలన్నీ ఒక ఎత్తు. రోమియో అనే టైటిల్ ఫస్ట్ ఏదైతే పెట్టారో అది మాత్రం యాప్ట్. ఎందుకంటే తను చేసిన యాక్టివ్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో, ఒక ఎనర్జెటిక్, ఒక రొమాంటిక్ యాంగిల్లో ఇంతవరకు బిచ్చగాడు ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ ఫ్లేవర్ ఆయన చేసినవి. లేదంటే ఒక టైప్ ఆఫ్ దాన్ని ఏమంటారు, క్రైమ్ థ్రిల్లర్స్ వేరు. కానీ లవ్ జానర్లో ఒక సెంటిమెంట్ పండించిన విధానం, ఆ క్యారెక్టరైజేషన్ చేంజ్ చేసిన విధానం మాత్రం రియల్లీ టూ గుడ్ అండి. మూవీ ఒక 3 డైమెన్షన్స్ అయితే చూపించారు. ఎందుకంటే ఫస్ట్ ఒక టైప్ ఆఫ్ ఇన్నోసెన్సీ, తర్వాత లవ్, తర్వాత దాంట్లో ఉన్న అట్లీ ఫిలిం రాజారాణి, excellent family and same you write that real to real, real to dream, that conversion of that. Correct. Super. Thank you. In recent period I'm not seeing this. The first time director and 25 years old director writing that real to, yes, you understand, yes, that real and real life. పర్ఫార్మెన్స్ అండ్ మృణాల్ గారు, డైరెక్టర్ గారు, ఎందుకంటే మీ సినిమాలన్నీ ఫాలో అవుతున్నాం ఎవ్రీ టైం. ఎందుకంటే మీరు ఒకటి సింట్ నమ్ముకున్నారు. ఫస్ట్ ఒక క్రైము, సస్పెన్స్, ఈ క్రైమ్లో వెళ్ళారు. బిచ్చగాడితో నెక్స్ట్ లెవెల్ వెళ్ళారు. ఈ సినిమాతో మాత్రం ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్ను కనెక్ట్ చేశారు. ఎందుకంటే ఒక హస్బెండ్గా, ఒక మంచి ఇన్నోసెంట్ లవర్గా, తర్వాత ఒక వైఫ్కి ఏం కావాలో చూసుకునే పర్సన్గా, హోల్గా ఒక ఎంటర్టైనింగ్, ఒక రోమియో అనేది ఎందుకు మార్చారో కానీ మంచి రొమాంటిక్ మాత్రం బాగా యాంగిల్ కనిపించింది. అండ్ గుడ్ లక్. దిస్ ఈజ్ ద బెస్ట్ మూవీ. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్. అండ్ ఆంటోనీ గారి నెక్స్ట్ తనలో ఉన్న డైమెన్షన్ చూపించారు. డైరెక్టర్ గారు ఆల్ ది బెస్ట్. గుడ్ లక్.